అది ఒక నాకు గోకులంలో సీతలో ఒక మంచి డైలాగ్ ఇస్తుంది. ఆయన చాలా మంచి డైలాగ్. నేను చెప్పేవాడిని ఈ డైలాగ్ చాలా బాగుంటుంది అంటే చెప్పారు, అది నేను రాసిన డైలాగ్ అండి అని. తర్వాత అదేంటంటే, ఒకడు తప్పు దారికి వెళ్ళిపోయి ప్రేమ అనే దాన్ని వాడు గుర్తించి తిరిగి ఒక సన్మార్గంలో పడతాడు. భోగం వదిలేసి బాధ్యత యోగం వైపు నడుస్తాడు. అలాంటి పాత్ర అది. అది ఎందుకో నాకు అనేక రకాల సందర్భాలు నాకు వెతుకుతున్నప్పుడు నాకు ఆయన రాసిన డైలాగులు నాకు ఎంత కరెక్ట్గా వచ్చినాయి అంటే, ప్రేమే దైవం, ప్రేమే సర్వం, ప్రేమే సృష్టి మనుగడకు మూలం అని తెలుసుకున్నానని చెప్పి రాసిన త్రివిక్రమ్ గారి డైలాగులు, ఆ రోజు అసిస్టెంట్ రైటర్గా రాసిన డైలాగులు నాకు గుర్తుండిపోయిన ఈ రోజు దాకా. ఎందుకంటే అంటే ఒక మంచి బలమైన భావం, మంచి బలమైన డైలాగులు ఎలా నాకు నా సినిమాల డైలాగులు చాలా తక్కువ గుర్తుండే నాకు. కానీ ఎప్పుడో చేసిన నా రెండో సినిమా డైలాగులు గుర్తుండిపోయిన అంత గొప్ప డైలాగులు రాయగలిగిన వ్యక్తి త్రివిక్రమ్ గారు. ఆయన నాకు మిత్రుడు అవడం నాకు చాలా ఆనందం కలిగింది. అంటే నాకు ప్రతి సినిమా నన్ను ఏం రిఫ్లెక్ట్ చేస్తుందని ఎప్పుడు నేను చాలా తక్కువ సార్లు పంచుకుంటాను. సినిమా ఏ సినిమా నన్ను ఎలా కదిలించిందనేది. సుస్వాగతం సినిమాలో చదువు బాధ్యత వదిలేసి కేవలం ప్రేమే అని చెప్పి జీవితాన్ని వ్యర్థం చేసుకునే ఒక యువకుడి పాత్ర అది. తండ్రి చనిపోతాడు, ఇలా కొడుకు అటు ఇటు తిరుగుతూ ఉంటే, అంటే దగ్గర ఉన్నప్పుడు బాధ్యతగా ఉన్నప్పుడు మన తల్లిదండ్రుల విలువ తెలియదు. వాళ్ళు దూరం అయిపోయినప్పుడే వాళ్ళ తల్లిదండ్రుల విలువ తెలుస్తుంది. నాకు అవన్నీ జరగకుండానే నాకు నా తల్లిదండ్రుల విలువ తెలుసు. కానీ నాకెందుకు అది ఎప్పుడు బాధ్యతగానే ఉండేవాడిని చిన్నప్పటి నుంచి. కానీ ఆ సినిమాలో నేను చేసిన పాత్ర క్లైమాక్స్లో నేను ఎంత ఏడ్చానంటే, నిజంగా ఏడ్చాను. ఒక 16 టేకులు చేసిన. ఎన్నిసార్లు చేసినది అంటే నేను ఎంత ఏడ్చినా సరిపోక డైరెక్టర్ భీమనేని శ్రీనివాస్ గారు చెంపల మీద కొట్టుకుంటే ఇంకా అంటే ఒక 40 సార్లు చేశాను ఆ సీన్. 40 టేకులు చేశాను. కొట్టుకొని నిజంగా కొట్టుకోవాలి. ఇలా సున్నితంగా ఏం కొట్టుకుంటాం, నిజంగా కొట్టుకుంటే తలకాయ దిమ్మెక్కిపోయేది. మళ్ళీ అలా చేసుకుంటూ వెళ్ళిపోతే నేను అనుకున్నాను ఆ సీన్ అయిపోయిన తర్వాత, అంటే నేను ఆఫ్ చేసుకోలేకపోయాను ఆ భావాన్ని. నిజంగా నా తండ్రి చనిపోతే ఇంక నేను ఏడుస్తానా అనిపించింది. జరగకూడదు, అశుభం అని తెలిసినా కానీ నా వల్ల కాలేదు. జల్సా చేసే టైంలో మా నాన్నగారు చనిపోతే నాకు ఏడుపు రాలేదు. ఏడ్చేశాను. ఆయన చనిపోవడానికి ఎప్పుడు కొన్ని సంవత్సరాల ముందు ఏడ్చేశాను. 3 రోజుల తర్వాత ఆయన చనిపోయిన చిన్న దినం తర్వాత నేను వెళ్ళి షూటింగ్ చేయాల్సి వచ్చింది జల్సా. అంటే ప్రతి సినిమా తాలూకు ఏదో ఒక అనుభవం నా జీవితంలో నన్ను కదిలించే సినిమా. నేను సినిమాగా చూడలేదు. సినిమా నా జీవితం, నన్ను కదిలించిన సంఘటనలు, నాలో చాలా రేకెత్తించిన భావాలు అలా ప్రతి జరిగినాయి.